విజ్ఞాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాద సమస్యపై కేంద్ర హోంశాఖ సమీక్ష ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిత్యానంద రాయ్, డ్యూయల్ వరం పాల్గొన్నారు. ఇక మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, ఏక్నాథ్ షిండే, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఒడిశా సీఎం చరణ్ మాజీ, ఏపీ హోంమంత్రి అనిత ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాల హోంమంత్రులు, సీఎస్లు, డీజీపీలు, పలు కీలక శాఖల కార్యదర్శులు, కేంద్ర సాయుధ బలగాల ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారక తిరుమలారావులు భేటీలో పాల్గొన్న తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్లు పాల్గొన్నారు. మావోయిస్టుల కట్టడి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక విజ్ఞాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాద సమస్యపై కేంద్ర హోంశాఖ సమీక్ష ప్రారంభమైంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. మొత్తానికంటే నక్సలిజం అంతమొందించాలన్నటువంటి ఉద్దేశంతో 2026 కల్లా ఖచ్చితంగా నక్సలిజాన్ని అంతమొందించాలి అన్నది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో నక్సలిజం పైన ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం కూడా చాలా సీరియస్ గా పనిచేస్తోంది. 2026 మార్చి నాటికి భారత్ ను అసలు నక్సలిజం లేకుండా చేయాలి అన్నది మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. భారత్ ను వామపక్ష తీవ్రవాద రహిత దేశంగా ప్రకటిస్తాము అన్నటువంటి కేంద్రం గత 10 ఏళ్లలో కూడా నక్సల్స్ ఏరివేసే లక్ష్యంగా చాలా ఆపరేషన్స్ కూడా మొదలుపెట్టింది. ఈ మధ్య కాలంలో ఖగార్ ఆపరేషన్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొన్న శుక్రవారం రోజు ఛత్తీస్గఢ్ లో 32 మంది మావోయిస్టులను హతమార్చినటువంటి సందర్భాన్ని కూడా చూడాలి. సో ఇప్పటి వరకు 280 రోజుల్లో 202 మంది నక్సల్స్ ని అంతమొందించింది కేంద్రం. 2026 నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశంగా చూపిస్తామంటూ కూడా ఇప్పటికే చాలా సీరియస్ గా ఆపరేషన్స్ చేస్తోంది. సో ఇక ఇవాళ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా సమీక్ష సమావేశం మొదలు పెట్టారు. 8 రాష్ట్రాల సీఎంలు, సీఎస్లు, డీజీపీలతో భేటీ అవుతున్నారు. దాంట్లో తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఏపీ నుంచి హోంమంత్రి అనిత హాజరయ్యారు. సో ఇట్లా నేపథ్యంలో అదే ఒక విషయం చెప్పాలంటే మావోయిస్టుల కంచుకోటైనటువంటి ఛత్తీస్గఢ్ పైన ప్రధానంగా గురిపెట్టింది కేంద్ర ప్రభుత్వం. నక్సలిజం వైపు ప్రజలు ఆకర్షితులు కాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏదైతే అభివృద్ధి సంక్షేమం ఉందో దానికి పెద్దపీట కూడా వేసింది. జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్లకు కూడా భారీగా నజరానాలు కూడా ఇప్పటికే ప్రకటించింది. మావోయిస్టులను జనజీవనంలో కలవాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే కోరింది. సో కొంతమంది కలుస్తున్నారు, కొంతమంది అరెస్టులు కూడా అవుతున్నారు, ఇంకొంతమంది జరుగుతున్నటువంటి కూంబింగ్ లో ఎన్కౌంటర్స్ లో మరణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మావోయిస్టుల వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలు ఏవైతున్నాయో ఆ కుటుంబాలను కూడా అక్కున చేర్చుకుంటోంది కేంద్రం. దాంట్లో భాగంగానే సెప్టెంబర్ 20న కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ చెందినటువంటి 55 మంది మావోయిస్టు బాధితులతో సమావేశం కూడా ఆయన గతంలో కావడం జరిగింది సెప్టెంబర్ 20వ తారీఖు నాడు. సో ఆ బాధితులంతా కూడా అమిత్ షా ముందు వాళ్ళ బాధలు కూడా చెప్పుకున్నారు. సో దాంట్లో భాగంగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. 31 మార్చి 2026 మావోయిస్టులకు చివరి రోజు. అప్పటికి వామపక్ష తీవ్రవాద రహిత భారత్ ను మేము చేసి చూపిస్తాం. బస్తర్ మళ్ళీ అందంగా శాంతి చాలా సంచలనమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది అమిత్ షా. సో అమిత్ షా చేసిన ప్రకటన నెల రోజులు కాకముందే ఛత్తీస్గఢ్ లో మనం చూడొచ్చు, మొన్న భారీ ఎన్కౌంటర్ జరిగింది. మన శుక్రవారం రోజు నారాయణపూర్, దంతెవాడ అడవుల్లో దరిదాపు 31 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆపరేషన్లను కూడా ముమ్మరం చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 5 వరకు మొన్న జరిగిన ఎన్కౌంటర్ తోటి 202 మంది నక్సల్స్ హతమయ్యారంటూ కూడా కేంద్రం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా దరిదాపు ఒక 14,400 కిలోమీటర్ల 6,000 టవర్లను కూడా ఇప్పటికే కేంద్రం నిర్మించడం జరిగింది. సో దాంట్లో భాగంగా అంటే నక్సల్ ప్రభావిత ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ నక్సలిజాన్ని అంతమొందించాలి అన్నటువంటి ఉద్దేశంతో కేంద్రం ముందడుగు వేస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతోటి అమిత్ షా సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ దీనికి వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, అట్లాగే జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినటువంటి
ముఖ్యమంత్రులు, అధికారులు, హోంమంత్రులు కొన్ని రాష్ట్రాల నుంచి అటెండ్ అవుతున్నారు. దీంట్లో భాగంగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే సిఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, అట్లాగే సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా హాజరైనట్టుగా తెలుస్తోంది. సో రేవంత్ రెడ్డితో పాటు సిఎస్, డీజీపీ, తెలుగు రాష్ట్రాల నుంచి అటు హోంమంత్రి అనిత ఆంధ్రప్రదేశ్ నుంచి అటెండ్ అయ్యారు. సో వీళ్ళు నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు అమిత్ షాతో భేటీ అయ్యారు వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.